హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మనకు స్కిన్కి సంబంధించిన అలర్జీస్. అంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్స్లలో డాండ్రఫ్ రావడము, ఎలర్జీస్ రావడము ఇవి కామన్గా అవుతుంటాయి. ఎందుకు అంటే మనకు స్వెట్టింగ్ అనేది బయటికి పోక డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో మరి దానికి మనకు ఆ డాండ్రఫ్ రిమూవ్ కావడానికి ఎలాంటి ప్యాక్ వేసుకుంటే మీకు సెట్ అవుతుంది అనేది నేను చూపించబోతున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఈ టైమ్స్లలో అంటే ఈ వింటర్ సీజన్స్లలో మనం హెన్నా అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకు ఈ హెన్నా అనేది చాలా అంటే చలువ చేస్తుంది. ఒక్కసారి పెట్టారనుకోండి మీకు ఇమీడియట్గా వేడి అనేది మనకు శరీరంలో ఉన్న వేడి తలలో ఉన్న వేడి మొత్తం వెళ్ళిపోయి మనకు కోల్డ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఎవరికైనా కూడా. సో తప్పదు అనే టైంలో మాత్రమే మీరు అప్లై చేసుకోండి. మరి ఇప్పుడు ఈ ఎలర్జీస్ ఉన్నా ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా కూడా మీరు పెట్టాలి అంటే ఏ రకంగా పెట్టుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. బట్ ఇదైతే చాలా మంచి ప్యాక్ అండి. మీకు ఒకవేళ స్కిన్ ఎలర్జీస్, తలలో కురుపులు ఉన్న వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు డాండ్రఫ్ ఉన్నా లేకున్నా అలర్జీస్ ఉన్నా ఈ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా జుట్టు నల్లగా కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే న్యాచురల్గా నల్లగా ఎలా కావాలో మనకు ఈ ప్యాక్లో తెలిసిపోతుంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకు 3 రకాల ఇంగ్రీడియంట్స్ పడతాయండి దీనికి. ఇది మీరు చూస్తున్నది మెహందీ పౌడరు. ఈ మెహందీ పౌడర్ ఏంటంటే మనకు 18 రకాల మనకు ఇంగ్రీడియంట్స్ అనేది ఈ మెహందీలో కలుస్తాయండి. మనకు జీవధార హెర్బల్ మిక్స్ మెహందీ పౌడర్ అంటే హెన్నా పౌడర్ మీరు తీసుకునే ఉంటారు కదా. సో అదైనా తీసుకోండి, లేదంటే ఒకవేళ లేని వారు నార్మల్ మెహందీ పౌడర్ అయినా తీసుకోండి మీరు. ఇది మనకు నీలి పౌడర్ అండి. చూసారు కదా, నీలి పౌడర్. 1 కప్పు మెహందీ పౌడర్కి 1/2 కప్పు నీలి పౌడర్ తీసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర నీలి పౌడర్ లేదనుకోండి హెన్నా పౌడర్ అయినా తీసుకోండి, పర్వాలేదు. బట్ దీనికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పొమోగ్రనేట్ పీల్స్ అండి ఇవి. ఈ పొమోగ్రనేట్ పీల్స్ మనకి ఎనీ సీజన్స్లలో పొమోగ్రనేట్స్ వస్తూ ఉంటాయి కదా. వీటిని నైట్ నానబెట్టండి, కొన్ని వాటర్లో పోసి నానబెట్టుకోండి. మీరు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం దీన్ని నార్మల్గా మీరు కలుపుతూ ఉంటే నానిపోతాయి. నానిపోయి మనకు కలర్ చూసారు కదా, బ్లాక్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో అలా కనిపిస్తుంది మనకు. ఈ వాటర్తో మనం ఈ హెన్నా అనేది నానపెట్టాలండి. మరి దీన్ని నానపెట్టాలి అంటే మనకి ఎలాంటి బౌల్ కావాలి అంటే ఇలాంటి ఐరన్ది మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. అంటే మనకు నార్మల్గా మూకుళ్ళు ఉంటాయి కదా, ఇనుపవి మూకుళ్ళు, అలాంటివైనా లేదంటే ప్యాన్స్ అయినా సరే తీసుకోండి. ఇది మీకు జుట్టు నల్లగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. న్యాచురల్ బ్లాక్ కలర్లోకి జుట్టు ఎలా మారుతుందో మీరు ఒకసారి పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఒకసారి మనం చూసేద్దాం ఎలా చేయాలి దీన్ని అనేది. ఇప్పుడు ఈ వాటర్ అనేది తీసుకుందామండి ఫ్రెండ్స్. నేను వాటర్ అనేది తీసాను దాంట్లోంచి. మనకు క్వాంటిటీ ఏంటంటే ఒకవేళ ఈ క్వాంటిటీ సరిపోకపోతే మనం వాటర్ అనేది మిక్స్ చేయొద్దండి. మీకు ఎంత హెయిర్ ఉందో, మీకు రెగ్యులర్గా హెన్నా పెట్టుకుంటే ఎంత వాటర్ పడుతుందో, అంటే నార్మల్గా డికాషన్ చేసుకుంటారు కదా, అది ఎంత పడుతుందో మీరు దాని క్వాంటిటీ వైజ్గా మీరు పొమోగ్రనేట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దాన్ని బట్టి మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలండి. వేరే నీళ్ళు అనేది ఇందులో కలపకూడదు. సో మనం ఐరన్ దాంట్లోనే ఎందుకు కలుపుతున్నాము అంటే మనం నైట్ నానబెట్టడం ద్వారా దీనికి ఏదైతే ఐరన్ ఉంటుందో అది మొత్తము మనకి ఈ హెన్నాకి పట్టి బ్లాక్ కలర్లోకి మారిపోతుందండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనకు బయట నుంచి ఐరన్ అందిస్తున్నాము హెయిర్కి. దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది అండ్ అలాగే స్ట్రాంగ్గా మనకు హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి దాంతో ఈ ఐరన్లో నానబెట్టడం ద్వారా పూర్తిగా తొలగిపోతాయండి. మీకు ఒకవేళ ఐరన్ బౌల్ లేకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక ఐరన్ బౌల్ అనేది సపరేట్గా తీసుకోండి. లేదు అంటే మనకు మార్కెట్లో ఆయుర్వేదిక్ షాప్స్ మనకు పౌడర్స్ దొరికే దాంట్లో లోహ భస్మము అనేది దొరుకుతుందండి. ప్యాకెట్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి. మీరు ఒకవేళ ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే ఐరన్ భస్మం అంటే మనకు ఇనుముకు సంబంధించిన పౌడర్, ఐరన్ పౌడర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఐరన్ లేకపోతే కనుక బౌల్స్ మీరు అది తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఐరన్ అనేది మీకు అందుతుందండి. నైట్ నానపెట్టుకుంటే బ్లాక్ కలర్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. సో నా దగ్గర ఐరన్ ఉంది కాబట్టి నేను ఐరన్ దాంట్లో నానబెడుతున్నాను. ఇప్పుడు మనకు ఈ పౌడరు, హెన్నా పౌడరు అలాగే ఇండిగో 2 మిక్స్ చేస్తున్నాను. ఇదేంటంటే హెర్బల్ మిక్స్ అండి నేను వేసింది. హెన్నా అయితే
నాకేంటంటే హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేవండి. నేను మీకోసమనే నేను చూపిస్తున్నాను కాబట్టి నేను క్వాంటిటీ కొంచెం తక్కువే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ వైట్ హెయిర్ ఉందనుకోండి, వైట్ హెయిర్ ఉంటే కనుక కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. లేదు అలర్జీస్ ఉన్నాయి, మాకు ఓన్లీ అలర్జీ బేస్‌లోనే కావాలి అంటే మీకు ఇది సరిపోతుందండి. నేను చెప్పే క్వాంటిటీ సరిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ స్కాల్ప్‌కి మాత్రమే పెట్టడానికి ఇదైతే సరిపోతుంది. నేను ఇది ఒకసారి కలిపి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మిక్స్ చేశాను. నాకేంటంటే ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ వాటరు ఆ పౌడర్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం మనం పల్చగానే ఉండేటట్టే కలుపుకోవాలండి ఇది. ఎందుకంటే తెల్లవారికి మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి ఈరోజు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఎలా అవుతుంది అనేది నేను చూపిస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ నానబెట్టిన హెన్నా ఉంది కదా, మరి అది ఏ కలర్లోకి మారుతుంది ఒకసారి చూసేద్దాము. చూడండి, ఇలా మనం ఐరన్ బౌల్లో నానబెట్టడం ద్వారా మనకు కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వస్తుంది. అలాగే మనం పొమోగ్రనేట్ వాటర్తో నానబెట్టాం కదా, నానబెట్టిన నీటితో. సో మనకి ఏంటంటే అది చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కంప్లీట్గా ఐరన్ అనేది తీసేసుకుంటుందండి. అందుకు మనకి ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చింది. జనరల్గా మనం హెన్నా ఏది నానబెట్టినా మనకు బ్లాక్లోనే వస్తుంది, కానీ ఇది ఇంకా స్పెషల్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఎలర్జీస్కి, మనకు హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఈజీగా తొలగిస్తుంది. అలాగే డాండ్రఫ్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నానబెట్టిన హెన్నా ఉంది కదా, సో దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే నార్మల్గా మనకు రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ని ప్యాచెస్ వైజ్గా తీసుకొని మనం హెన్నా ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ వైట్ హెయిర్ ఉంది అనుకోండి, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మనకి ఎడ్జ్ వరకు వచ్చేటట్టు రాసేసుకోండి. లేదు మనకు ఓన్లీ స్కిన్ ఎలర్జీస్ లేదంటే డాండ్రఫ్ మాత్రమే ఉంది అంటే నేను చెప్పిన క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఓన్లీ స్కాల్ప్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అది ఎలాగో చూసేద్దాం ఒకసారి. మనకు హెన్నా పెట్టుకోవాలి అంటే చాలా టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. హెన్నాలు అంటే కలరింగ్కి కానివ్వండి, కండిషనింగ్ రావడానికి కానివ్వండి, ఇలా చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు. మనకు హెయిర్ కూడా చాలా బలంగా అంటే స్ట్రాంగ్గా చాలా బాగా పెరుగుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నార్మల్గా మనకు స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా వీటితో మనం తగ్గించుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ మీన్స్ స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదో వస్తుంది అని చెప్పేసి ఏదో క్రీమ్స్ పెట్టడము లేదంటే బయట దొరికే కండిషనింగ్స్ పెట్టడం ద్వారా కూడా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి మీరు ట్రై చేశారనుకోండి, ఈజీగా మనకు ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. మీకు హెయిర్‌కి అంటే హెయిర్ ఫాలింగ్ అలా ఎక్కువగా ఉంటే, లేదంటే హెయిర్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రీవియస్ వీడియోస్‌లలో నేను చాలా పెట్టానండి. హెయిర్‌కి అంటే హెన్నాకి సంబంధించిన వీడియోస్ అలాంటివి చాలానే పెట్టాను నేను. సో వాటిలో ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. మనకు మెయిన్‌గా ఈ ఐరన్ ఎందుకు పనిచేస్తుంది అంటే మనము ఇనుప దాంట్లో ఈ ఐరన్ వాటిలల్లో నానబెట్టడం ద్వారా ఎలా పనిచేస్తుంది అంటే మనకు జుట్టుకి ఐరన్ కాబట్టి, బాడీకి ఐరన్ కాబట్టి
మనము ప్రికాషన్ అంటే ముందుగానే మనము బయట నుంచి ఐరన్ అనేది అందిస్తున్నామండి. సో హెయిర్కి కూడా ఈ ఐరన్ వాటిలో పెట్టడం ద్వారా మీకు జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు బలంగా కూడా పెరుగుతుందండి. సో ఈ పొమోగ్రనేట్ మనం వాటర్లో నానబెట్టాం కదా, దాని స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఐరన్ది కూడా యాడ్ అయిందండి దీనికి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మన జీవధార హెర్బల్ మిక్స్ హెన్నా ఏదైతే ఉందో దీంట్లో 18 హెర్బ్స్ మిక్స్ అవుతాయని చెప్పాను కదా. ఇది ప్యూర్ హెన్నా అండి. మీకు క్వాంటిటీ ఏంటంటే మీరు రెగ్యులర్గా క్వాంటిటీ ఒక 50 గ్రామ్స్ వరకు హెన్నా పట్టాలి అని చెప్పేసి మీరు 50 గ్రామ్స్ పెట్టుకున్నారనుకోండి, నార్మల్గా దీంట్లో జీవధార హెన్నా 50 గ్రామ్స్ పెట్టినట్టయితే మీకు డబల్ క్వాంటిటీ, నానితే కనుక డబల్ క్వాంటిటీ అవుతుందండి. అది అంత ప్యూర్ హెన్నా ఇది. సో ఈ ఇండిగో పౌడర్ కూడా మనకు జుట్టు నల్లగా కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు బయట దొరికే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇండిగో పౌడర్ అని చెప్పేసి అమ్మేది, అది అందులో కలరింగ్ ఏజెంట్ అనేది కలుస్తుంది. మీరు డైరెక్ట్గా ఇండిగోనే యూజ్ చేశారనుకోండి, మీకు స్లోగా అయినా కూడా పర్మనెంట్గా రిజల్ట్ అనేది ఉంటుందండి. వేలతో ప్రెస్ చేస్తూ మీరు అప్లై చేసుకోండి, మంచిగా లోపలికి పడుతుంది మనకు స్కాల్ప్కి అనేది. ఇలాంటివి ప్యాక్స్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, మీకు ప్రికాషన్ ముందే ఇలాంటి ప్యాక్స్ పెడుతూ ఉంటే మీకు రాను ఫ్యూచర్లో వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి. చూసారు కదా అసలు ఎంత నల్లగా ఉందో. ఫ్రెండ్స్, హెడ్ బాత్ అయిన తర్వాత చూడండి ఎలా అయింది హెయిర్ అనేది. మనకు జనరల్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే న్యాచురల్ బ్లాక్ కలర్లోకి వస్తుందండి. నాకైతే వైట్ హెయిర్ అనేది లేదు. సో మీకు తెలిసిపోతుంది కదా అంటే ఎలా న్యాచురల్ బ్లాక్ కలర్లో ఉంది హెయిర్ అనేది. బట్ చాలా సాఫ్ట్ అయిందండి. అలాగే మనకు న్యాచురల్ బ్లాక్ కలర్లోకి చాలా షైనీగా కనిపిస్తుంది హెయిర్ కూడా. నేనైతే మన జీవధార హెర్బల్ షాంపూతోనే వాష్ చేస్తానండి హెయిర్ వాష్ అనేది. మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దాంతో. హోమ్ మేడ్ షాంపూ అండి, అసలు ఎలాంటి కెమికల్ ఉండదు. సో మీకు షైనీ కూడా తెలిసిపోతుంది కదా. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో.
అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా అసలు పోవట్లేదండి. నార్మల్గా షాంపూ చేసినా కూడా ఈ బ్లాక్నెస్ అనేది దాదాపుగా అలాగే ఉంటుంది. మనకు వాష్రూమ్లో హెడ్ బాత్ చేసినా కూడా ఆ బ్లాక్ కంప్లీట్గా వాటర్ అనేది అలాగే ఉండిపోయింది. మనకు టైల్స్కి కూడా బ్లాక్నెస్ అలాగే ఉండిపోయిందండి. మీరు ఒకవేళ ట్రై చేసి చూడండి. ఎంత న్యాచురల్ బ్లాక్ కలర్లో ఉంటుందో చాలా బాగుందండి అసలైతే ఈ నార్మల్గా ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇదండి ఈరోజు వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.